ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ డేటా ఇంజనీర్ మీకు ఆల్రెడీ చెప్పాను, డేటా ఇంజనీర్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో దే కెన్ లెర్న్. సో హియర్ ఇన్ అవర్ కోర్స్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ డిజైనింగ్ వన్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్. వీ హ్యావ్ ఎ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్. సో దాంట్లో మేము పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పైథాన్ నుంచి ఎస్క్యూఎల్, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, ఈటీఎల్ కాన్సెప్ట్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, రిపోర్టింగ్. సో కంప్లీట్గా ఒక డేటా ఇంజనీర్కి ఏవైతే కావాలో ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న వాళ్ళకి కూడా అవసరమైన టెక్నాలజీస్ అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నాం. సో ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 6 months. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, కొంతమంది కోర్స్ అయిపోగానే మాకు జాబ్ వచ్చిద్దా, జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. గైస్ ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ప్రజెంట్ మార్కెట్ ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళనుకుంటు, లేకపోతే ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్, ఎందుకంటే నేను ఈ కోర్సులో పైథాన్ కవర్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్ చేస్తున్నాను, ఎస్క్యూఎల్ కవర్ చేస్తున్నాను, ఒక క్లౌడ్ కవర్ చేస్తున్నాను. ఈ స్కిల్ సెట్తో నువ్వు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే ఫ్రెషర్స్ నేర్చుకోగలడు. ఓకే, సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ టెక్నాలజీ. డెఫినెట్లీ. ఓకే. అండ్ ఆల్సో సో ఫ్రెషర్స్ రిలేటెడ్, ఫర్ సపోజ్ మీరు బీటెక్ అయిపోయింది, 25 పాస్డ్ అవుట్, 6 months తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళు అడుగుతారు ఈ 6 months నువ్వు ఏం నేర్చుకున్నావు అని. సో అండ్ సో టెక్నాలజీస్ నేను నేర్చుకున్నాం అంటే మిగతా వాళ్ళకంటే నేను ప్రిఫర్ చేస్తారు. ఓకే, లవ్లీ. అంటే ఆపర్చునిటీస్ లెవెల్ చాలా హై ఉన్నాయి. సో సింపుల్, మీరే ఒక ఇంటర్వ్యూ ఉన్నారు, మీరే ఒక ప్యానల్, ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను 6 months నుంచి ఏం నేర్చుకోలేదు, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను అన్నాడు. ఇంకో స్టూడెంట్ వచ్చాడు, నేను ఆల్రెడీ 6 months ఒక కోర్స్ నేర్చుకున్నానండి అని చెప్పారు. మీరే ఎవరిని ప్రిఫర్ చేస్తారు? డెఫినెట్లీ I'll prefer the one who is like having trained. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఫ్రెషర్స్ రిలేటెడ్ ప్రెసెంట్ ఎట్లా ఉందంటే, కొంతమంది ఏంటంటే హైదరాబాద్కి రాలేరు, ఓకే, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వలేరు, లైవ్ ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ అవన్నీ ఫేస్ చేయలేరు, ఓకే. ఎందుకంటే స్టూడెంట్ వచ్చి ఒక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేసి నేర్చుకోవడానికి మంత్లీ మినిమం 10-15,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. అందుకే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కంప్లీట్లీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ ఆల్సో. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్. ఆన్లైన్ స్టూడెంట్స్ వాళ్ళు లైవ్లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 1-to-1 నేనే కనెక్ట్ అవుతాను. సో యాక్చువల్లీ ఐఎమ్ ద ట్రైనర్ యాజ్ వెల్, సో ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దెమ్ 1-to-1. So instead of coming to Hyderabad, spending 10,000, 15,000 here, so the same thing they can learn in the home also. ఓకే, ఎక్కడున్నా మీరు కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నథింగ్ లైక్ ఇక్కడికి వచ్చి స్టే చేసి యూ షుడ్ attend the class, or there's nothing as such? Nothing like that. Okay. Actually, we have a students in different countries also. Now we have a students who is pursuing the BTech from US, UK, Australia, Netherlands. Different countries people also, they are going to learn, because we are providing completely online, right, as well as we are providing the support also.